సభా సరస్వతికి నమస్కారం అండి. నా పేరు అశ్విన్ నల్లారి నాయుడు. నేను మా స్వచ్ఛంద సంస్థ స్పాన్ అని ఉందండి. దానికి జనరల్ సెక్రటరీ. సో స్పాన్ అనేది సూసైడ్ ప్రివెన్షన్ యాక్షన్ నెట్వర్క్. సో అది మాకు హైదరాబాద్లో ఉందండి. సో ఇక్కడ ఈరోజు మనం చేయాల్సిన ఈ ప్రజెంటేషన్ ఏంటంటే ఇండియన్ డ్రైవింగ్ రూల్స్ అండ్ డిఫెన్సివ్ డ్రైవింగ్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక అవగాహన మాత్రమే. ఇది అవేర్నెస్ సెషన్ అంటాము. ఇది ఒక అవేర్నెస్ సెషన్ మాత్రమే. సో దీనికి ముఖ్య కారకులు ఎవరు అంటే ఫస్ట్ నరేష్ అండ్ మాల్కమ్ గారు, దాని తర్వాత నెక్స్ట్ మా శివ కుషాల్ గారు, ద డైరెక్టర్ ఫర్ జోన్ యాడ్స్ ఈసీఐఎల్ అండి. జోన్ యాడ్స్ టీవీ కోసం ఇది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం తెలుసుకుందాం ఏంటంటే ఇండియన్ డ్రైవింగ్ రూల్స్ ఏంటి, డిఫెన్సివ్ డ్రైవింగ్ ఏంటి, ఎందుకు అది చాలా ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాం. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళందరికీ, అందుకే నేను ఇక్కడ హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి ఫొటోస్ పెట్టాను. ప్రజెంట్ అందరు తెలుగు రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు, తెలుగు భాష ఎవరికైతే వస్తుందో వాళ్ళందరికీ అర్థమవుతుందని ఆశిస్తున్నాను. సో దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే కూడా తీసుకుంటాను. ఓకేనా అండి? లెట్ us గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ ఇండియన్ డ్రైవింగ్ రూల్స్ అండ్ డిఫెన్సివ్ డ్రైవింగ్ అండి. మనం ఇక్కడ చెప్పాం కదండి జోన్ యాడ్స్ టీవీ గురించి. ఇది ఒక ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్, అవేర్నెస్ సెషన్ అండి ఫర్ ఆల్ సిటిజన్స్. ఇక్కడ డిస్క్లైమర్ ఒకటి ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ అండి. ఇది ఎంటైర్ డేటా కూడా, ఇమేజెస్ కూడా నేను మొత్తం ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేశాను. పీపీటీగా తయారు చేసి ఒక వీడియో ప్రజెంటేషన్, అది సమాజం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. అందుకే దీంట్లో నాదేం ఒరిజినల్ లేదు, కంప్లీట్లీ టేకెన్ ఫ్రమ్ ఇంటర్నెట్. ద ప్రజెంటేషన్ మెసేజ్ నాది మీకు అందరికీ షేర్ చేయాలన్నది ఒక ఇంపార్టెంట్ ఒక మెసేజ్ అనుకోండి. ఇది అందరికీ మీకు ఉపయోగపడితే వీలైతే అందరికీ షేర్ చేయండి. ఇది రోడ్ సేఫ్టీ ఇనిషియేటివ్. ఓకేనా అండి? లెట్ us గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మీరందరూ అనుకోవచ్చు, నేను ఈ ప్రజెంటేషన్ చేయడానికి కారణం ఏంటి, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే, అక్కడ ఫోటోలో ఉన్నది కొల్లిపార భక్త జీవన్ అండి. ఆయన మా బావగారు. చనిపోయారు పాపం ఆయన. ఎప్పుడంటే 1 జనవరి 1971 అండి. 19 ఏళ్ళకే చనిపోయారు. ఎలా చనిపోయారంటే, ఇది సికింద్రాబాద్లో, మేము అప్పుడు కీజా స్కూల్ దగ్గర 21 పార్క్ సెయింట్ జాన్స్ రోడ్లో ఉండేవాళ్ళం. అప్పుడు తన సెయింట్ జాన్స్ చర్చ్ దగ్గర ఎక్కడైతే ఉందో అక్కడ ఏదో మిల్క్ ప్యాకెట్స్ తీసుకొని మిల్క్ బూత్ రన్ చేస్తూ మిల్క్ ప్యాకెట్స్ డెలివరీ కోసం ముందుకు వచ్చేవాడు పాపం. 19 ఇయర్స్లోనే యంగ్ ఆంటర్ప్రెన్యూర్. కాకపోతే అక్కడ ప్యాట్నీ దగ్గర ఏదో ఒక లారీ అక్కడ యాక్సిడెంట్ ఢీ కొట్టి చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తూ పాపం తన సైకిల్ మీద వెళ్ళేవాడిని గుద్దేసింది. ఇన్స్టెంట్ డెత్ అయింది. దాని తర్వాత ఫ్యామిలీలో చాలా బాధపడ్డారు. ఫ్యామిలీ వాళ్ళందరూ బాధపడ్డారు. సో ఇక్కడ ఇది మెయిన్ మెసేజ్ ఏదంటే షేర్ చేస్తున్నానంటే, యాక్సిడెంట్లో చనిపోయారు కాబట్టి మా బావ అట్లనే ఎవరు ఏ ఫ్యామిలీలో కూడా కాకూడదు. అందుకే ఇది మెసేజ్, ఈ పర్టికులర్ డ్రైవింగ్ సేఫ్ అనేది నేను షేర్ చేస్తున్నాను. సో ఈ నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా డాక్టర్ వాళ్ళ బ్రదర్ అండి, మా ఇంకో బావ డాక్టర్ రాజ్ కొల్లిపార గారు. ఆయన షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ తోటి నేను మీకు అందరికీ షేర్ చేస్తున్నాను. ఇది కాకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మనం వెళ్దాము, అండర్స్టాండ్ చేసుకుందాము ఏంటో ఇది అనేసి. ఓకేనండి? రైట్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఘోర ప్రమాదం, ఇది వింటూనే ఉంటాం. మొబైల్ ఉంటుంది, బైక్ ఉండొచ్చు, మనకి 2 వీలర్ ఉండొచ్చు, 4 వీలర్, 3 వీలర్, చాలా వింటూనే ఉన్నాం యాక్సిడెంట్స్. ఈ యాక్సిడెంట్స్ని ఎట్లా మనం తగ్గించవచ్చు, దాని గురించి నా దగ్గర కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది, అది నేను మీతో షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే వేరేలో కూడా షేర్ చేయండి. ఈ పర్పస్ ఆఫ్ ద సెషన్ ఏంటి, ఇక్కడ మీరు చూసారు కదా, ఇమేజ్ అంతా కూడా క్లియర్గా ఉంది అంతా. దట్ ఈస్ వేర్ ఇక్కడ డ్రైవర్స్ ఎవరైతే యంగ్ డ్రైవర్స్ ఉన్నారో, ఎగ్జిస్టింగ్ డ్రైవర్స్ అయితే తెలుస్తుంది సేఫ్టీ ఆస్పెక్ట్, కానీ యంగ్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడే 16-17 ఇయర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళ పేరెంట్స్కి ఎస్పెషల్లీ వాళ్ళు కంపల్సరీ చూడాలి, వాళ్ళ పిల్లలతోటి షేర్ కూడా చేయాలి. ఎందుకంటే కొత్త డ్రైవర్స్కి స్టాచ్యూటరీ ఆబ్లిగేషన్స్ ఏంటి, ప్రోయాక్టివ్ టెక్నిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే సేఫ్టీ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెన్స్. ఎంత పెద్ద కాస్ట్లీ బైక్ కొన్నామా, ఎంత పెద్ద కాస్ట్లీ కార్ కొన్నామా, ఎంత పెద్ద కాస్ట్లీ వెహికల్ కొన్నామా ఇంపార్టెంట్ కాదు. సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. సేఫ్టీ మీకు, మీ ఫ్యామిలీ కోసం. దాని తర్వాత మీరు రోడ్ మీద వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరో ఎదుటి వ్యక్తి వాళ్ళ సేఫ్టీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ మేము ఎందుకు చేస్తున్నామంటే, ఇది లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటంటే, ఈ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళకి లీగల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి, అసలు దాని ఇంపాక్ట్ ఏంటి, అవన్నీ కూడా తెలుసుకుందాం. ఒకవేళ మీకు ఆడియో ఏమైనా కొంచెం లో అనిపిస్తే మీరు దయచేసి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినొచ్చు. ఓకేనండి? లెట్ us గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇది రోడ్ యాక్సిడెంట్ ల్యాండ్స్కేప్ అండి. వాట్ హ్యాపెండ్ ఇన్ 2024-2025. ఈ రోజు 22 జనవరి 2026 రోజు నేను ఇది చేస్తున్నాను వీడియో రికార్డ్.
ఫస్ట్ మనం తెలుసుకుందాం నేషనల్ బర్డెన్ అంటే ఏంటి. మోర్ దాన్ 4,60,000 collisions were recorded nationwide, resulting in roughly 1,68,000 lives lost, a loss equivalent to medium-sized city disappearing each year. చూడండి ఎంత పెద్ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఇక్కడ మన ఇండియన్ రోడ్ యాక్సిడెంట్లో లాస్ట్ ఇయర్ తెలిసింది ఏంటంటే 4,60,000 మంది యాక్సిడెంట్స్ అయితే దగ్గర దగ్గర 1,68,000 మంది చనిపోయారు. అంటే ఇమాజిన్ 1,00,000 అంటే ఆల్మోస్ట్ మీరు 2,00,000 వేసుకోండి, 2,00,000 ఇంటూ 4 వేసుకోండి, అంటే 8,00,000 వాళ్ళ ఫ్యామిలీస్ ఏమైపోయినట్టు. అందుకే చాలా ఇంపార్టెంట్ అండి ఈ వీడియో, అందుకే తెలుసుకోండి. నెక్స్ట్ మనం వచ్చేది స్టేట్ వైజ్ హాట్స్పాట్స్. తెలంగాణలో కూడా ఏమైంది, లాక్డ్ 22,441 క్రాషెస్, 22,441 క్రాషెస్ అయినాయి. దాంతో డెత్స్ ఏంటి 6,221 డెత్స్ అయినాయి. ఆంధ్రప్రదేశ్లో 18,200 అండి దాంతో ఇన్సిడెంట్స్ అయినాయి. దాంతో 8,200 ఫెటాలిటీస్ ఆల్మోస్ట్ డెత్, ఇన్స్టెంట్ డెత్. ఇవన్నీ కూడా హై స్పీడ్ ట్రాఫిక్ నేషనల్ హైవే 16 అయినాయి అని డేటా చెప్తుంది. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏజ్ వల్నరబిలిటీ. ఎవరండి చనిపోయిన వాళ్ళు మ్యాక్సిమం అంటే ఇండివిజువల్స్ ఎవరైతే ఏజ్ 18 to 45 అండి, యంగ్ ఏజ్. మా బావగారు కూడా 19 ఏళ్ళకి చనిపోయారు 1971, 55 ఏళ్ళ కింద. సో అందుకే ఇక్కడ ఇండివిజువల్స్ ఎవరైతే 18 to 45 ఉంటారో 68% ఆఫ్ ద విక్టిమ్స్ వాళ్ళేనండి, 68% వాళ్ళే. అందుకే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్క యంగ్స్టర్ ఈ వీడియో చూడాల్సిందే. మీరు రీల్స్ చూడండి, అన్నీ చేసుకోండి, బట్ అట్ ద సేమ్ టైం ఈ ఇంపార్టెంట్ వీడియో షేర్ చేయండి. దీని లెంత్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ మీకు సేఫ్టీ ఆస్పెక్ట్స్ ఏంటి, మీ బైక్ మీదే, మీ కార్ మీదే, కానీ మీరు సేఫ్ ఉండాలి. మీ అమ్మ నాన్న కోరేది కూడా మీరు సేఫ్గా ఉండాలి. మీరు ఎంజాయ్ కూడా చేయండి, బట్ అట్ ద సేమ్ టైం సేఫ్ ఉండాలి. స్పీడ్ ఎక్కువ పెంచకండి. స్పీడ్ ఇస్ అనుకోకండి, స్పీడ్ అగైన్ ఇన్వైట్స్ డెత్. ఎస్పెషల్లీ మనం బయట కూడా చూస్తున్నాం, విదేశాలు వెళ్ళి కూడా చాలా మంది మన యువత చనిపోతుంది. అదేంటో నేను చెప్తాను వచ్చేసరికి. నెక్స్ట్ ప్రిన్సిపల్ డ్రైవర్స్ ఆఫ్ క్రాష్ ఇన్సిడెంట్స్. ఎందుకు అవుతున్నాయి ఈ ఘోర ప్రమాదాలు, ఎందుకు అవుతున్నాయి అంటే మేజర్ చూడండి, ఓవర్ స్పీడింగ్ అండి. 70% ఆఫ్ ఫేటల్ క్రాషెస్ ఈజ్ ఎక్సెస్ వెలాసిటీ ఎరోడ్స్ రియాక్షన్ టైమ్ అండ్ వెహికల్ స్టెబిలిటీ, పర్టికులర్లీ ఆన్ అన్డివైడెడ్ హైవేస్ వేర్ ఏరోడైనమిక్ లిఫ్ట్ క్యాన్ ప్రెసిపిటేట్ లాస్ ఆఫ్ కంట్రోల్. అంటే 70%, 70% క్రాషెస్ ఎందుకు అవుతున్నాయి అంటే హై స్పీడ్లో వెహికల్స్ నడపడం అండి. హై స్పీడ్స్ వెహికల్ నడిపినప్పుడు వెహికల్ మీద కంట్రోల్ ఉండదు, స్పీడ్ ఉండదు. సడన్గా చిన్న ఒక ముందు ఏదో ఒక ఆవు కుక్కనో పందో ఏదో వచ్చినప్పుడు కంట్రోల్ తప్పిపోతుంది వెహికల్. అందుకే హై స్పీడ్ అనేది ద మేజర్ రిజల్ట్ అండి యాక్సిడెంట్స్లో. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే చాలా ఇంపార్టెంట్ అండి, హై స్పీడ్లో వెళ్ళకండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఇంట్లో బ్యాక్ మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ అందరు వెయిట్ చేస్తుంటారు మీకోసం. నెక్స్ట్ థింగ్ ఇస్ డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్. ఈ డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ ఇదేంటంటే మొబైల్ ఫోన్ ఇంటరాక్షన్, టెక్స్టింగ్, కాలింగ్ ఆర్ నావిగేషన్ డైవర్ట్స్ విజువల్స్ ఆర్ కాగ్నిటివ్ అటెన్షన్, ఇంక్రీజింగ్ ద లైక్లీహుడ్ ఆఫ్ లేన్ డీవియేషన్ అండ్ డిలేడ్ బ్రేకింగ్. ఇక్కడ ఒక పెద్ద నెత్తినొప్పి ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే బైక్ డ్రైవ్ చేస్తారో, కార్ డ్రైవ్ చేస్తారో వాళ్ళు ఇట్లా పెట్టుకొని నడుపుతారండి. లేదా కార్ ఇట్లా నడిపిన, బైక్ నడిపండి. వీళ్ళకి ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ కంటే సీఎం కంటే ఇంపార్టెంట్. ఇంకా చాలా ఘోరం ఏంటంటే కొన్ని ఏరియాస్లో నేను చూసి నోట్లో బ్రష్ కూడా పెట్టుకొని నడుపుతుంటాడు కొంతమంది. వాడికి ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ కూడా అంత టైం లేదు, సీఎం కూడా లేదు, వీడు అంత ఇంపార్టెంట్ అనమాట. ఇట్లా పెట్టుకొని నడపాలి, ఇది అవసరమా? దీనివల్ల డైవర్షన్ అవుతుంది. మీరు సస్తే సచ్చారు, మీరు యాక్సిడెంట్ అయితే కానీ ఎదుటి వ్యక్తి పోతే ఒక కుటుంబం పోయినట్టు. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ ఆల్ ద యంగ్స్టర్స్ హు ఆర్ సీయింగ్ అండ్ ఎనీబడి హు ఆర్ సీయింగ్ దట్ డోంట్ డూ దిస్ డ్రైవింగ్. యు ఆర్ నాట్ బిజియర్ దెన్ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆఫ్ ద కంట్రీ. అది గుర్తుపెట్టుకోండి. అందుకే దయచేసి రిమెంబర్, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. యూఆర్ టేకింగ్ ఎ వెహికల్ ఆన్ ద రోడ్ మీన్స్ ఇట్ ఈస్ యూ ఆర్ రెస్పాన్సిబుల్. అర్జెన్సీ ఉంటుంది, కొంచెం టైం మేనేజ్మెంట్ అందుకే నేర్చుకోవాలి. టైం మేనేజ్మెంట్ లేట్ అయితే అయింది, బాస్తో తిట్లు తినాలంటే తినాలా, లెక్చరర్ టీచర్తో తిట్లు తినాలంటే తినాలా, తప్పదు. లేట్ అంది, బట్ దట్ ఈస్ వెర్ టైం మేనేజ్మెంట్ కమ్స్ ఇన్ ద ప్లేస్. జాబ్కి వెళ్ళాలా, ఇంటర్వ్యూకి వెళ్ళాలా, స్కూల్లో కాలేజ్కి వెళ్ళాలా, హాఫ్ అన్ అవర్ ముందు బయలుదేరండి ఇంటి నుంచి, మెల్లంగా రండి, ఆరాంగా రండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మీరు హై స్ట్రెస్లో వెళ్తే ఏమవుతుంది, మైండ్ బ్లాక్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇక్కడ ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్. ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ నేను చెప్పని అవసరం లేదు, మన స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్, ఆల్ ఓవర్ ఇండియా ఎవ్రీబడే చెప్తారు. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకుంటే నర్వస్ జడ్జ్మెంట్ కెపాసిటీ పోతుంది, మోటార్ కోఆర్డినేషన్ సరిగా ఉండదు. ఏం కాదు, నేను నాకు ఒక్క దాంతో ఏమైతే 4 బాటిల్స్ కూడా ఆగిన ఫుల్ స్టేబుల్ ఉన్నా అంటారు. ఇవన్నీ పిచ్చి మాటలండి. మీరు స్టేబుల్ ఉంటే మీరు మీ సావు సావండి.
మీరు తాగేసి నడిపినందుకు వేరేవాడు ఎవరో చచ్చితే వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీదకొస్తే అది మీ రెస్పాన్సిబిలిటీ అది. మీకు పెద్ద ఇన్‌ఫ్లూయెన్స్ ఉండొచ్చు. పెద్ద పెద్ద వాళ్ళు తెలిసి ఉండొచ్చు. మీరు బయటకు రావచ్చు. కానీ జీవితాంతం మిమ్మల్ని అది వేటాడుతది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తాగి నడిపి ఇంకొకళ్ళ లైఫ్ బర్బాద్ చేసి వాళ్ళ లైఫ్‌ని చంపేస్తే అది మీ జీవితం మాత్రం మిమ్మల్ని వేటాడుతది. అంత ఈజీ అనుకోకండి. పోలీస్ ఉంది. పెనాల్టీస్ ఏస్తారు. ఉండొచ్చు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. బట్ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మీ మీద ఉంటది. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం వచ్చేది ఇవాళ టాపిక్ ఏంటి? డిఫెన్సివ్ డ్రైవింగ్, ప్రోయాక్టివ్ రిస్క్ మేనేజ్మెంట్. దాని డెఫినిషన్ ఏంటి, మైండ్ సెట్ ఏంటో తెలుసుకుందాం. Defensive driving is an anticipatory approach that continuously scans for potential hazards, adjusts speed, and selects optimal trajectories before threats materialize. 3-second rule: maintain a temporal buffer of at least 3 seconds behind the preceding vehicle in congested or adverse conditions. Extend this interval to safeguard against sudden stops. Expect the unexpected: pedestrians darting across unmarked crossings, cyclists weaving between lanes, or stray animals or on rural roads demanding heightened vigilance and preemptive braking. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఐ షుడ్ రియలీ థ్యాంక్ మా బావగారు, ఇంకొక ఆయన డాక్టర్ రామ్ పసుపులేటి అండి. నేను ఫస్ట్ టైం నా వెహికల్స్ నేను నేర్చుకున్నప్పుడు ఆయన నేర్పించిన ఫస్ట్ థింగ్ డిఫెన్సివ్ డ్రైవింగ్. నాకు వెహికల్ నడపడం అంటే నువ్వు సేఫ్గా ఉంటావు సరే, బట్ యూ హ్యావ్ టు యాంటిసిపేట్. అటు ఎదుటి వాడు తప్పు చేస్తాడని తెలిసి యాంటిసిపేట్ చేసి నువ్వు డ్రైవ్ చేయాలన్నమాట. అది చాలా చిన్న మాట అయినా కానీ చాలా ఇంపాక్ట్ వచ్చిందండి నాకు అది. ఎందుకంటే అది దట్ మేడ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. ఎందుకంటే నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు 2 వీలర్ ఉండనివ్వండి, 4 వీలర్ ఉండనివ్వండి, ఎప్పుడు కూడా మనం ఒక గల్లీ నుంచి పోయినా, అవుటర్ రింగ్ రోడ్ నుంచి పోయినా యూ హ్యావ్ టు యాంటిసిపేట్ చేసి మనం కంట్రోల్లో ఉన్నామా లేదా అని చూసుకోవాలి. ఎస్పెషల్లీ అవుటర్ రింగ్ రోడ్ ఉందండి, అవుటర్ ఓఆర్ఆర్ మీద వెళ్తున్నప్పుడు జనరల్ స్పీడ్ లిమిట్స్ ఎందుకు పెడతారు? 100 అంటారు, 120 అంటారు. అండ్ ఒక లేన్ నుంచి ఇంకో లేన్ షిఫ్ట్ అయ్యేటప్పుడు చాలా కేర్ఫుల్ వెనక ముందు అన్ని చూడాలి. అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ డెఫినెట్లీ నాకు అవుటర్ రింగ్ రోడ్ మీద నేర్పించిన ట్రైనింగ్ మా ఫ్రెండ్ అండి, ఆయన కల్నల్ అవధేష్ పాఠక్ అని. ఆయన నేర్పించాడు హౌ టు డ్రైవ్ ఆన్ అన్ అవుటర్ రింగ్ రోడ్, హౌ టు డ్రైవ్ ఆన్ హైవేస్ అని. ఐ రియల్లీ థ్యాంక్ డాక్టర్ రామ్ అండ్ కల్నల్ అవధేష్ ఆల్సో. మాకు నేర్పించినందుకు బేసిక్స్ ఇంపార్టెంట్ అండి. ఇది ఏంటంటే ఏ స్కూల్ డ్రైవింగ్ స్కూల్లో నేర్పారు. ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ అన్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఎక్స్పీరియన్స్తో పాటు వస్తుంది. అందుకే ఎప్పుడైనా కానీ వెహికల్ నడిపించేటప్పుడు మీ సేఫ్టీ ఇంపార్టెంట్, ఎదుటి వాళ్ళ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ కమ్స్ ఏంటి, ఇక్కడ చెప్పారు కదండి 3-second రూల్ అని. 3-second రూల్ ఇస్, ఇప్పుడు మీరు వెహికల్ నడుపుతున్నారు, హై ట్రాఫిక్ కండిషన్లో నడుపుతున్నారు అనుకున్నప్పుడు, బంపర్ టు బంపర్ నడుపుతున్నప్పుడు చాలా కేర్ఫుల్గా నడపాలి. ఎస్, పెట్రోల్ వేస్ట్ అవుతుంది. చాలా మంది ఇక్కడ బీపీ షూట్ అవుతుంది. ఎందుకు అంటే అందరికీ పెట్రోల్ ధరలు పేలిపోయినాయి. అది పేలిపోయిన తర్వాత దాన్ని వేస్ట్ అయిపోతుంది ట్రాఫిక్ అని ఎందుకు అంటారు? దట్ ఈస్ ద రీజన్. కొంతమంది ఎట్లా డెసిషన్ తీసుకున్నారంటే ట్రాఫిక్ ఉన్న చోట నేను పోను, కార్ పార్కింగ్ లేని చోట నేను షాపింగ్ రాను, అది వచ్చేస్తుంది. దట్ ఈస్ న్యాచురల్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. అందుకే ఇక్కడ డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఏంటి? ఫస్ట్ స్టెప్ 3-second గ్యాప్ ఉండాలా, అండ్ యూ షుడ్ యాంటిసిపేట్ అండి. అది నేర్పాలి. ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ పిల్లలకి నేర్పాలి. బైక్ నేర్పించేటప్పుడు సైకిలే ఉండొచ్చు, 2 వీలర్ బైకే ఉండొచ్చు, స్కూటీ ఉండొచ్చు, జూపిటర్ ఉండొచ్చు, యాక్సెస్ ఉండొచ్చు, హోండా యాక్టివా ఉండొచ్చు, ఆర్ యువర్ కార్స్ ఉండొచ్చు, ఎనీథింగ్. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే యాంటిసిపేట్ చేయడం. అది లేకపోతే మనకు డ్రైవింగ్ రాదు. మీరు ఒక గల్లీ ముంచి వెళ్తున్నారు, ఎక్స్పెక్ట్ చేయాలి గల్లీని బైక్ ఎవడో ఫాస్ట్గా వస్తే మనం ఎలా, నా దగ్గర టైం ఉందా టు రీకూప్ ఇమీడియట్లీ, కెన్ ఐ బ్యాలెన్స్ మై వెహికల్ ప్రాపర్లీ. అందుకే అట్ట చూసుకుంటూ జాగ్రత్తగా నడిపితే మీకు మంచిది, మీ కుటుంబానికి మంచిది, దేశానికి మంచిది, రాష్ట్రానికి మంచిది, సమాజానికి మంచిది. అందుకే ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ మర్చిపోకండి. ఇక్కడ రూరల్ ఏరియాస్ మీరు హైవే చాలా మందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే, నేను చెప్తాను నా పర్సనల్ ప్రాబ్లం కూడా అదేనండి. అవుటర్ రింగ్ రోడ్ మీద వెళ్ళినప్పుడు 80-100 మీద నడుపుతూ ఉంటాము. కరెక్ట్ అవుటర్ రింగ్ రోడ్ దిగినాక అది మనం మర్చిపోతాం ఇంకా అవుటర్ రింగ్ రోడ్ మీద ఉన్నామో లేదు. అది చాలా పెద్ద ఇది అనమాట. అందుకే నేను ఎప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్ దిగిపోతానో, హైవే నుంచి దిగిపోతానో, ఐ టెల్ మైసెల్ఫ్, లేదు సిటీలోకి వచ్చినావు అని చెప్పుకుంటాను. ఇట్స్ అన్ ఆటో సజెషన్ దట్ ఐ గివ్. సో ఐ హావ్ టు రెడ్యూస్ మై స్పీడ్. సో అట్లా ప్రతి ఒక్కరు చాలా మంది చేస్తారండి. ఇది మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇది జస్ట్ సజెషన్. మీరు ఎప్పుడు హై స్పీడ్ లెవెల్ నుంచి మీరు కిందకి దిగినప్పుడు స్పీడ్ అదే ఎక్స్పెక్ట్ చేయకండి. ఆటో సజెషన్ ఇవ్వాలి. నేను సిటీలో దిగిన ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, బంపర్స్ ఎక్కువ వస్తాయి అనేసి అట్లా మీరు పెట్టుకొని అట్లా మీరు చేయాలి. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారండి, బ్లైండ్ స్పాట్ అవేర్నెస్ అంటే ఏంటి? బ్లైండ్ స్పాట్ అనేది ఏంటి? విజిబిలిటీ స్ట్రాటజీస్ ఫర్ ఆల్ వెహికల్ క్లాసెస్. బ్లైండ్ స్పాట్ అవేర్నెస్ ఏంటో మనం తెలుసుకుందాం.
Blind spot awareness, large commercial vehicles possesses extensive lateral blind zones that are invisible in mirrors. Failure to recognize these zones precipitates a side impact crashes. Shoulder check discipline. Before any lateral maneuver, a brief head turn, a shoulder check verifies that the blind spot is clear, supplementing mirror checks and eliminating the blind spot surprises. Vehicle class illustration. Understanding how blind spots geometry varies between cars, buses, and heavy trucks enables drivers to calibrate safe following distances and lane change timing immediately. ఇక్కడ బ్లైండ్ స్పాట్ అవేర్నెస్ అంటే టిపికలీ లెట్ మీ టాక్ అబౌట్ మన లారీ డ్రైవర్స్ ఎవరో ఉన్నారు, బస్ డ్రైవర్స్ ఉన్నారు. వాళ్ళకి రెండు సైడ్ కూడా మనకి వెహికల్స్ ఇలా మిర్రర్స్ ఉంటాయి, టూ సైడ్స్ ఆఫ్ ద వెహికల్కి. ఉండేటప్పుడు కాన్స్టెంట్గా వాళ్ళు చెక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇట్లా ఇట్లా జస్ట్ ఐ ఓన్లీ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ యువర్ ఐ మూమెంట్. ఇట్లా ఒకటి టు ద రైట్ ఐ, టు ద మిర్రర్ అండ్ లెఫ్ట్ మిర్రర్, అది చెక్ చేస్తూ ఉండాలండి. ఎవ్రీ 5 సెకండ్స్కి 10 సెకండ్స్కి చెక్ చేస్తున్నారు. వై? ఫర్ బ్లైండ్ స్పాట్. ఎందుకంటే మీ సైడ్ నుంచి ఏదైతే వెహికల్ వస్తుందో మీకు కనపడకపోవచ్చు. మీరు ఎప్పుడైతే రైట్ టర్న్ తీసుకుంటారో, జనరల్లీ ఇండియాలో మనం రైట్ టర్న్ తీసుకుంటామో, తీసుకునేటప్పుడు ఇండికేటర్స్ వేయాలి. ఇండికేటర్స్ నడుస్తుందో లేదో చెక్ చేయండి. దానికి ఒక మ్యూజిక్ అలారమో ఏదో ఒకటి సౌండ్ ఉంటే అది బెటర్. ఇంకా అందుకే ఎక్కడ పడితే అక్కడ డైరెక్ట్ జస్ట్ డన్ వన్ రైట్ టర్న్ తిప్పకండి. ఎస్పెషలీ నేను చెప్పేది ఎవరికంటే మీకు తెలిసింది కదా, మన ఆటో డ్రైవర్స్ బైసాప్స్కి. ఆటో డ్రైవర్స్ అందరికీ రిక్వెస్ట్ అండి, దన్ వన్ రైట్ టర్న్ కొట్టకండి, దన్ వన్ లెఫ్ట్ టర్న్ కొట్టకండి. కొంచెం లారీ డ్రైవర్స్ ఆల్సో, ఎందుకంటే మీ ఆటో ఇంపార్టెంట్, మీ ఫ్యామిలీ ఇంపార్టెంట్ అండి. అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. అందుకే ఎవరైతే మన ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ ఉన్నాయో, టీజీఎస్ఆర్టీసీ బస్సెస్ ఉన్నాయో, ఆ డ్రైవర్స్ వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, దయచేసి సార్ మీరు ఎవరైతే నడుపుతున్నారో దయచేసి ప్లీజ్ ఈ రూల్స్ పాటించండి, సేఫ్టీ పాటించండి. ఈ బ్లైండ్ స్పాట్ అనేది తెలుసుకోండి. మీకు తెలుసు, మీరు ఇన్ని ఇయర్స్ నుంచి నడుపుతున్నారని తెలియదని అంటాం లేదు, కాకపోతే ఈ బ్లైండ్ స్పాట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. తెలుసుకోండి. మిర్రర్స్లో చూడడం కానీ సడన్గా ఒక్క సెకండ్ కూడా మిస్ అయ్యారనుకోండి ప్రాబ్లం అవుతుంది. అందుకే షోల్డర్ చెక్ డిసిప్లిన్ అనేసి అంటున్నారు. అసలు ఫ్రమ్ ద షోల్డర్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ లైక్ దిస్ అండ్ హ్యావ్ ఎ లుక్ లైక్ దిస్, దట్ ఈస్ ఇనఫ్. ఒక 10 సెకండ్, ఎస్పెషల్లీ మీరు అవుటర్ రింగ్ రోడ్ వెళ్తున్నప్పుడు, హైవేస్ మీద వెళ్తున్నప్పుడు మాత్రం ఎవ్రీ 10 సెకండ్స్ గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ 10 సెకండ్స్కి ఒక్కసారి మీరు చూడాలి రేడియో మిర్రర్లో. మీ కార్లో మీ వెహికల్ ఉన్న మిర్రర్ కనపడకపోతే, ఎస్పెషల్లీ హెవీ వెహికల్స్ సైడ్ మిర్రర్స్లో చూస్తూనే ఉండాలి. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ హై స్పీడ్స్లో వెళ్తుంటాయి వెహికల్స్ అని, 100 మీద, 150 మీద, 125 మీద వెళ్తుంటాయి. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు సేఫ్గా వెళ్ళాలి, సేఫ్గా రావాలి. ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ ఇన్సూరెన్స్ లేకపోయేసరికి మళ్ళీ హాస్పిటల్లో ఖర్చులు ఇవన్నీ అవసరం. అందుకే ఆలోచించండి. అందుకే బ్లైండ్ స్పాట్ అనేది తెలుసుకోండి, నేర్చుకోండి. చూపెడతాను మీకు, నెక్స్ట్ ఇమేజ్ వస్తుంది. దాంట్లో ఈ బ్లైండ్ స్పాట్ జామెట్రీ ఏంటి, కార్స్ మధ్యలో బస్సెస్ మధ్యలో ఎలా వస్తుందో మనం తెలుసుకుందాం. అందుకే ఆ డిస్టెన్సెస్ మీరు ఎలా మేనేజ్ చేయాలి, ఎవరైనా హై స్పీడ్లో వస్తున్నారా, వాడు ఫ్లాష్ లైట్ కొడుతున్నాడా లేదా, నాకు కావాలా ప్యాసేజ్ కావాలన్నా లైట్ కొడతారు, కొట్టినప్పుడు చూడాలి. ఎస్పెషల్లీ హైవేస్లో అవుటర్ రింగ్ రోడ్ మీద ఎక్కినప్పుడు వాళ్ళు ఫ్లాష్ కొట్టినప్పుడు హై స్పీడ్ నుంచి స్లోగా రావాలి. మీరు లెఫ్ట్ షిఫ్ట్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా షిఫ్ట్ అవ్వాలండి. లెఫ్ట్ షిఫ్ట్ అయ్యేటప్పుడు, ఎందుకంటే లెఫ్ట్ నుంచి వెహికల్స్ కూడా వస్తుంటాయి, హై స్పీడ్ వెహికల్స్. అందుకే చాలా జాగ్రత్తగా, అందుకే ఈ షోల్డర్ చెక్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పెనాల్టీస్ ఏమున్నాయో తెలుసుకుందాం, దాని తర్వాత విల్ గో ఫర్ దట్ అదర్ వన్. Drunken driver penalty. Fine of 10,000 rupees coupled with 6 months of incarceration serves as a stringent deterrent, reflecting this severe societal cost of alcohol related cases. 10,000 పెనాల్టీ అండి డ్రంకన్ డ్రైవింగ్కి. అది కాకుండా వేరే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బ్లాకింగ్ ఎమర్జెన్సీ వెహికల్స్, ఇంపోజింగ్ ఏ 10,000 పెనాల్టీ ఆన్ డ్రైవర్స్ ఇంక్లూడ్ అంబులెన్సెస్, ఫైర్ ఇంజిన్స్ ఆర్ పోలీస్ ట్రాఫిక్ అండర్స్కోర్ ద శాంక్టిటీ ఆఫ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్. అంటే ఎప్పుడైనా కానీ అంబులెన్సెస్ కానీ, పోలీస్ వెహికల్స్ కానీ, వేరే ఎమర్జెన్సీ వెహికల్స్ వెళ్తున్నప్పుడు దయచేసి దారి ఇవ్వండి. లెట్ అలౌ దెమ్ టు గో అండ్ గివ్ అ క్లియర్ ఇండికేషన్. మీరు వాళ్ళని అలౌ చేసే ఫస్ట్ మీరు చూసుకోండి మీకు పాసేజ్ ఉందా లేదా. మీరు లెఫ్ట్కి వాళ్ళ స్పేస్ వెళ్ళేటప్పుడు లెఫ్ట్ మిర్రర్లో చూసుకోండి, నేను వెనకాల ఎవరు లేరు కదా, అప్పుడు నేను లెఫ్ట్కి స్లైడ్గా పక్కకి జరిపి వాళ్ళని పాసేజ్ ఇవ్వండి, వీలైతే చేయి కూడా చూపెట్టి ఓకే అని చెప్పండి. అందుకే ఇండికేటర్ కూడా వేయాలి, లెట్ దెమ్ గో అనేసి. అందుకే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ అంబులెన్స్ ఏదైతే ఉందో దాంట్లో అందరూ ఇంపార్టెంట్ ఉంటారండి. వెహికల్ పాప ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అంబులెన్స్కి ఆల్వేస్ దారి ఇవ్వాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది చిన్నపిల్లలు స్కూల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా నేర్పియండి. ఎవరి టీచర్ ఎవరైతే చూస్తున్నారో, ఎవరి ఎడ్యుకేటర్ ఎవరైతే చూస్తున్నారో, ఎవరి పేరెంట్ ఎవరైతే చూస్తున్నారో, పిల్లలకి ఆల్వేస్ చెప్పండి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ఫర్ అంబులెన్స్ వెహికల్స్, దారి ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్ ఈ మొబైల్ ఫోన్ యూస్ చేస్తే పెనాల్టీ 5,000 రూపాయలు ఇస్తున్నారు. దాని తర్వాత డివైస్ కూడా గుంజేస్తే గుంజేయచ్చు. ఏంటో అది తెలుసుకుందాం. ఈ మ్యాండేటరీ సైన్స్ ఏంటి, ఈ రోడ్ ట్రాఫిక్ సైన్స్, ఇవి తెలుసుకోవాలి. దీంట్లో 3 రకాలు ఉంటాయండి. మ్యాండేటరీ సైన్స్ ఒకటి, కాషనరీ సైన్స్ ఒకటి, ఇన్ఫర్మేషనల్ సైన్స్ ఒకటి. మ్యాండేటరీ సైన్స్ అంటే ఏంటి, రెగ్యులారిటీ సింబల్స్
regulatory symbols such as no entry, speed limit, turn only, carry legal weight, non-compliance results in immediate penalties and heightened crash risk. అందుకే హెవీ లోడ్ తీసుకోపోవడం చేయడం అవన్నీ చేయకూడదు. ఎస్పెషల్లీ ఆటో డ్రైవర్స్ మీకు చిన్న పిల్లని అంతా ఇక్కడ బ్యాగులు నింపి అక్కడ బ్యాగులు నింపి ఒక్కొక్క ఆటోల దగ్గరికి 20 మంది 30 మంది పిల్లల్ని కూర్చోబెట్టి తీసుకుపోతారు. కూర్చోబెట్టి అనొచ్చో లేదో నాకు తెలియదు, గుసాయించి తీసుకుపోతారు. సో జాగ్రత్త, మీరు ఇట్లా తీసుకపోతే ఆ పిల్లల లైఫ్ ప్రాబ్లం అవుతుంది, మీ లైఫ్ కూడా ప్రాబ్లం అయితే, యాక్సిడెంట్స్ అవుతాయి. అయినప్పుడు ఎందుకు దీనికి మేజర్ రెస్పాన్సిబిలిటీ ఎవరంటే ఆటో డ్రైవర్స్ కాదండి, పేరెంట్స్. ఎవరైతే వాళ్ళకి తెలిసి కూడా ఆ పిల్లల్ని దాంట్లో కూర్చోబెడతారు. అది ఎందుకో నాకు ఇప్పటివరకు అర్థం కాదు. అరే ఇంత కష్టపడి పిల్లల్ని పెంచుతున్నారు, స్కూల్కో కాలేజ్కో పంపిస్తున్నప్పుడు చాలా సేఫ్కి వెళ్ళాలి కదా, పిల్లలు సేఫ్టీ చూసుకోరా? ఏం కాదులేండి నడిపించుకుంటారు, మీ ఇష్టం, మీ మీ పిల్లలు మీ మీ సేఫ్టీ. దాని తర్వాత కాషనరీ సైన్స్ అండి, ప్రియంప్టివ్ సైన్స్ ఇంక్లూడింగ్ స్టీప్ హిల్, షార్ప్ కర్వ్, పెడెస్ట్రియన్ క్రాసింగ్, అలర్ట్ డ్రైవర్స్ టు కాంటాక్చువల్ అజర్ట్స్, అలవింగ్ టైమ్లీ స్పీడ్ మాడ్యులేషన్. అంటే కాషనరీ సైన్స్ ఇక్కడ ఏమంటున్నారు, ఎస్పెషల్లీ మీరు ఎప్పుడైతే బయటకు వెళ్తారో ఆ బయటకు వెళ్ళినప్పుడు హిల్ స్టేషన్ ఏదైతే ఉంటుందో అటువంటి సైడ్లో షార్ప్ కర్వ్స్ వస్తాయి, బెండింగ్స్ వస్తున్నాయి. అందుకే సింబల్స్ ఏదైతే ఉంటాయో సింబల్స్ని మీరు దయచేసి జాగ్రత్తగా కేర్ఫుల్గా అండర్స్టాండ్ చేయాలా. వేరే వాళ్ళు మీ వెనకాల వచ్చే డ్రైవర్ కానీ ముందు వచ్చే డ్రైవర్కి కరెక్ట్గా చూపెట్టాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏముందండి, చాలా మంది ఏం చేస్తారు, ఇక్కడ మనం ఆపోజిట్ సైడ్ నుంచి వస్తాం ఫుల్ లైట్ కొడతారు, అసలు వాళ్ళు లైట్ డిమ్ కూడా చేయరు. లైట్ డిమ్ కూడా చేయనప్పుడు ఎట్లా అవుతుందండి, కాదు కదా. అందుకే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఈ రోడ్ ట్రాఫిక్ సైన్స్ అన్ని చదువుకోవాలి, ముందే అర్థం చేసుకోవాలి. పిల్లలందరికీ డెఫినెట్లీ స్కూల్ నుంచి స్టార్ట్ చేయాలి. రోడ్ ట్రాఫిక్ సైన్స్ అనేది కంపల్సరీ అట్లీస్ట్ ఒక క్లాస్ అన్న పెట్టాలి. ఏంటి రోడ్ సేఫ్టీ గురించి డెఫినెట్లీ మొత్తం 360 పెట్టే వాళ్ళ ఏం అంత బ్రిలియంట్ కాదు, అన్ని చదవాలని ఏం లేదు కదా. అట్లీస్ట్ ఈ సోషల్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ అనేది నేర్పాలి. ఆ లైఫ్ స్కిల్స్ కిందనే ఇవన్నీ వస్తాయండి. చాలా ఇంపార్టెంట్ రోడ్ ట్రాఫిక్ సైన్స్ అండ్ ఎస్పెషల్లీ ఇన్ఫర్మేషనల్ సైన్స్. అంటే ఏంటి, గైడెన్స్ లైక్ హాస్పిటల్ అండ్ ఫ్యూయల్ స్టేషన్, డైరెక్షనల్ యారోస్ అండ్ ఫెసిలిటేట్ రూట్ ప్లానింగ్ ఎనేబుల్ స్విఫ్ట్ డెసిషన్ మేకింగ్. అంటే ఇక్కడ హాస్పిటల్ ఏరియా దగ్గర కూడా ఉంటామని పక్కనే హాస్పిటల్ ఉంటే వా 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 అని హార్న్ కొడుతూనే ఉంటాం మనం. అందుకే తెలుసుకోవాలి, హాస్పిటల్ జోన్ దగ్గర మనం కొట్టకూడదు, ఎందుకంటే పేషెంట్స్ ఉంటారు అక్కడ, ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదా. అండ్ దయచేసి ఇక్కడ ఎందుకు చెప్తున్నాను, ఎస్పెషల్లీ నాయిస్ పొల్యూషన్ ఏంటంటే, మనం ఏం ఫెస్టివల్ చేసుకుంటారో చేసుకోండి, కానీ దయచేసి మీరు ఫెస్టివల్ చేసుకున్నాక పెద్ద పెద్ద డీజేలు పెట్టుకొని సౌండ్లు పెట్టుకొని హాస్పిటల్ సైడ్ వెళ్ళకండి. ఎందుకంటే పేషెంట్స్ ఉంటారు దాంట్లో, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, సర్జరీస్ అయి ఉంటాయి, వాళ్ళకి ఆ సౌండ్ పడదు. అందుకే చాలా ఇంపార్టెంట్ ఈస్ ద సౌండ్ పొల్యూషన్ ఆల్సో. ఓకే, ఐఎమ్ జస్ట్ డైవర్టెడ్ బట్ స్టిల్ ఎందుకంటే నాకు ఐడియా వచ్చింది, అందుకే మీతో షేర్ చేస్తాను. ఇక్కడ ఈ స్టాటిస్టిక్స్ ఏంటో చూద్దాం. ఇండియా రిపోర్ట్స్ 4.6 lakhs యాక్సిడెంట్స్ యాన్యువల్లీ, అబౌట్ 1.68 lakh డెత్స్. ఇది జస్ట్ రిపీటేషన్ బట్ మళ్ళీ చెప్తున్నాను. ఇండియా దిస్ ఇస్ పర్టికులర్ ఫిగర్ అండి, 2024 4 లక్షలు, ఆల్మోస్ట్ 5 లక్షల మంది యాక్సిడెంట్స్ అయితే దగ్గర దగ్గర 2 లక్షల మంది వస్తున్నారు, 1.68 lakhs. తెలంగాణలో ఇప్పుడే చెప్పాను ఆల్మోస్ట్ 80 to 20 డెత్స్ పర్ డే అండి. ఆంధ్రాలో అగైన్ సేమ్ 18,200 యాక్సిడెంట్స్, 8,002 మంది ఫెటాలిటీస్, హై రిస్క్ ఎస్పెషల్లీ ఇన్ NH16 కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు NH16 వెళ్ళేటప్పుడు. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మీరు అది ఇంకా జాగ్రత్తగా ఉండాలి. దాంట్లో క్లియర్ ఇందాకే చెప్పాం కదండి, 68% వాళ్ళు 18 to 45 ఏజ్ ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నారు, యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్, బికాస్ ఆఫ్ ర్యాష్ డ్రైవింగ్. మీరు ఆలోచించుకోండి. తెలంగాణ అండ్ ఏపీ మీకు ఇచ్చాను ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఉంది. ఇదన్నీ కూడా ఇంటర్నెట్ తీసుకున్నానండి, నేను క్రియేట్ చేసింది కాదు. ఇక్కడ టాప్ కాజెస్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా చెప్పాను కదండి ఇంతకుముందు, 70% ఈజ్ బికాస్ ఆఫ్ ఓవర్ స్పీడింగ్ అండి. ఇక్కడ క్లియర్గా ఉంది, ఇక్కడ ఓవర్ స్పీడింగ్ 70%. నెక్స్ట్ డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్, మొబైల్ ఫోన్ యూసేజ్, మేజర్ తలకైన మొబైల్ ఫోన్ యూసేజ్. నెక్స్ట్ థింగ్ ఇస్ డ్రంక్ అండ్ డ్రైవింగ్. నెక్స్ట్ థింగ్ ఇస్ రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఆపోజిట్ సైడ్ నుంచి ఉల్టా దబాయిస్తాం, ఏ క్యారే అంటాడు. సో ఇవన్నీ రాంగ్ సైడ్, అదే డ్రంక్ అండ్ డ్రైవింగ్, డిస్ట్రాక్టెడ్, ఎస్పెషల్లీ మొబైల్ ఫోన్ యూసేజ్. కొంచెం దయచేసి మీరు డబుల్ డీన్ ఉంటే దానికి మీరు కనెక్ట్ చేసి పెట్టుకోండి, ఏదైనా టాక్స్ వస్తే మీరు అట్లా మాట్లాడడం, ఫోన్ ఇట్లా పెట్టి మాత్రం డ్రైవ్ చేయకండి. ఈవెన్ యూ షుడ్ అవాయిడ్ దాట్ ఆల్సో, ఎందుకంటే యూఆర్ గోయింగ్ ఆన్ హైవే అండ్ దిస్ థింగ్ యూఆర్ పుట్టింగ్ యువర్ లైఫ్ అట్ రిస్క్, యూఆర్ పుట్టింగ్ ద పర్సన్ ఆన్ ద రోడ్, వాళ్ళ లైఫ్ ఈజ్ ఆల్సో అట్ రిస్క్. సో దయచేసి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. హ్యావ్ ఎ నైస్ డ్రైవింగ్ అండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ 2 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అండి, వెబ్సైట్ ఇన్ఫర్మేషన్, తెలంగాణ ట్రాన్స్పోర్ట్ గవర్నమెంట్ అండ్ aptransport.org. అక్కడ నుంచి మీరు అన్ని డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, కరెక్ట్గా అప్లోడ్ అయిపోతాయి. ఆల్వేస్ లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి, డ్రైవ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆల్వేస్. ఓన్లీ ఓవర్టేక్ చేసేటప్పుడు రైట్ నుంచి ఓవర్టేక్ చేయాలండి,
అది చాలా గుర్తుపెట్టుకోండి. ఇండికేటర్ ఇవ్వాలి, లైట్ ఇవ్వాలి, హార్న్ కొట్టాలి, స్లోగా మెల్లంగా రావాలి. అది చాలా ఇంపార్టెంట్. మీరు నార్మల్ రోడ్‌లో నడిపినా, హైవే రోడ్‌లో నడిపినా, ఔటర్ రింగ్ రోడ్‌లో నడిపినా గానీ ఆల్వేస్ గివ్ అన్ ఇండికేటర్ దట్ యెస్ యూ ఆర్ ఓవర్‌టేకింగ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ద వే. మెయిన్ రోడ్ ట్రాఫిక్ హ్యాస్ ద ప్రయారిటీ. ఎందుకంటే ఎప్పుడైతే ఎవరైతే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్‌లో 4 లేన్స్ ఉంటాయండి. హై స్పీడ్ లేన్ ఇస్ ద లాస్ట్ లేన్. ఆ లాస్ట్ లైన్‌లో ఏంటంటే హై స్పీడ్‌లో వాళ్ళు వెళ్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఫస్ట్ వెనకాల చూసుకోవాలి. మీరు హై స్పీడ్ మెయింటైన్ చేస్తే చేయాలి. మీరు చేస్తలేరంటే మీరు షిఫ్ట్ అవుతున్నారు, కొంచెం లోవర్ స్పీడ్ లేన్‌కి షిఫ్ట్ అవుతున్నారంటే వెనక చూసుకోండి, సైడ్‌లో చూడండి. చెప్పాను కదా ఇందాకనే బ్లైండ్ స్పాట్ ప్లస్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 2 సైడ్ మిర్రర్స్‌లో చూసుకొని స్లోగా ఇండికేటర్ ఏసి స్లోగా లెఫ్ట్‌కి రావాలి. అది ఇఫ్ యూ ఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ ద లేన్ అని తెలుస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ డాక్యుమెంట్స్ అయితే మీకు చెప్పనవసరం లేదు, ఉండాల్సిందే. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్, పియూసీ, ఆల్ పొల్యూషన్ కంట్రోల్, ఎవ్రీథింగ్ షుడ్ బి దేర్ ఇన్ యువర్ వెహికల్. అట్లీస్ట్ ఫోటో కాపీ ఏం లేకపోయినా అట్లీస్ట్ మీ మొబైల్ ఫోన్లో అయినా పెట్టుకోండి. ఇది సో దట్ ఎక్కడైనా కన్సర్న్ ఇన్స్పెక్టర్ ఎవరైనా అడిగితే కూడా చూపెట్టడానికి ఉంటుంది. డిఫెన్సివ్ డ్రైవింగ్లో ఏంటి, వాట్ ఆర్ ద మెయిన్ సేఫ్టీ బఫర్స్ ఏంటో మనం ఇవాళ చూద్దామండి, అర్థం చేసుకుందాం. డిఫెన్సివ్ డ్రైవింగ్ మీన్స్ ప్రొటెక్టింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్స్. అది ఎదుటి వాళ్ళ తప్పులతోటి మనం ఎలా కాపాడుకోవాలి, ఎదుటి వాళ్ళు తప్పుగా డ్రైవ్ చేస్తే కూడా మనం ఎలా జాగ్రత్త పడాలి, అదే ఈ డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే. ఇందాక చెప్పాను కదండి, 3 సెకండ్ ఫాలోయింగ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. పెడెస్ట్రియన్స్ కానీ యానిమల్స్ ఎవరైనా రోడ్ మీద నడిచే వాళ్ళు సడన్గా రావచ్చు, యానిమల్స్ వచ్చేయచ్చు, సడన్ లేన్ చేంజెస్ ఇందాక చెప్పాను కదండి, హైవే దాంట్లో కూడా సడన్ లేన్ చేంజెస్ రావచ్చు. ఇవన్నీ కాకుండా చాలా మంది ఇవాళ రేపు జొమాటోలు, స్విగ్గీలు అందరూ కూడా వాళ్ళకి 10 minutes డ్రైవ్ అని చెప్పి వాళ్ళు పాపం ముడికి ఫాస్ట్ ఫాస్ట్ వస్తుంటారు. వాళ్ళకి లొకేషన్ దొరకదు ఇల్లుది, వాళ్ళేమో గూగుల్ మ్యాప్ పెట్టుకుంటాడు మొబైల్లో. అందుకే గూగుల్ మ్యాప్ పెట్టుకొని డ్రైవ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వెనక ముందు చూడాలి, మీ మ్యాప్ కూడా చూసుకోవాలి. కానీ జాగ్రత్త ఎదుటి పక్కన ఇంకా ఎవరైనా మీతో పాటు ఎవరంటే వాళ్ళని నావిగేట్ చేయడం బెటర్. వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి గూగుల్ మ్యాప్ ఇచ్చి చెప్పండి, లెఫ్ట్ వెళ్ళాలి, రైట్ వెళ్ళాలి మీరు చెప్పండి. మీ దృష్టి మాత్రం మీ రేర్ వ్యూ మిర్రర్ మీద ఉండాలి, 2 సైడ్ మిర్రర్స్ మీద ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ కార్ మీద అయితే. బైక్ మీద కూడా వెరీ ఇంపార్టెంట్ అంటే వెనకాల మీ ఫ్రెండ్కి బైక్ ఇచ్చి ఇద్దరు హెల్మెట్స్ వేసుకోవాలి. దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఏంటి, ఒకళ్ళు చెప్తుంటే అది నావిగేటర్ అంటారు. ఇది కాదండి రైట్ వెళ్ళాలి, లెఫ్ట్ వెళ్ళాలి అని చెప్తుంటే స్లోగా నడపండి. ఎప్పుడైతే మీరు ఒక ఇంటి కోసం ఏదైనా ఒక డెస్టినేషన్కి వెళ్తున్నప్పుడు మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకున్నప్పుడు వెనక ముందు చూసుకోండి. దాని తర్వాత స్లోగా వెళ్ళడం బెటర్, ఫాస్ట్లో నడపకండి. ఇక్కడ ఏమంటున్నారు టాప్ డిఫెన్సివ్ టెక్నిక్స్లో, ఫస్ట్ థింగ్ స్టే ఫోకస్డ్ అండి. ఫోకస్ డ్రైవింగ్ ఆన్ ద రోడ్. ఇవాళ నేను రోడ్ మీదకి వచ్చాను, రోడ్ మీదకి ఉన్నా, అది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. దాని తర్వాత ట్రాఫిక్ సిగ్నల్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి. ఎక్కడెక్కడ సిగ్నల్స్ వస్తే ఆ రూల్స్ ఎందుకు పెట్టారు, మన కోసం పెట్టారు కదా. ముందు బెండ్ ఉన్నది, టర్న్ ఉన్నది అని చెప్పేది ఎందుకు, మనకి ఇండికేటర్ ఇస్తున్నారు. మనం అంటే ఎవరు, మనందరు డ్రైవర్స్. ఏ డ్రైవర్ 2 వీలర్ డ్రైవర్ ఉండొచ్చు, నేను 3 వీలర్ డ్రైవర్ ఉండొచ్చు, 4 వీలర్ డ్రైవర్ ఉండొచ్చు, హెవీ వెహికల్ డ్రైవర్ కూడా ఉండొచ్చు. అందరికీ ఎందుకు పెడతారండి ఈ సిగ్నల్స్, మన కోసం పెట్టారు, మన సేఫ్టీ కోసం పెట్టారు. అది గుర్తుపెట్టుకో. దాంతో స్పీడ్ లిమిట్స్ ఉన్నాయనుకోండి, 180, 70, 40 అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చాలా మంది నేనేం చూసానంటే హై స్పీడ్లో వస్తారు హైవేస్ నుంచి, సడన్గా ఎప్పుడైతే టోల్ గేట్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ స్పీడ్ కంట్రోల్ తప్పుతారండి. అది చాలా ఇంపార్టెంట్ అండి, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు టోల్ గేట్ దగ్గర కానీ ఒక ఎగ్జిట్ రూట్ దిగుతున్నప్పుడు మీ స్పీడ్ తక్కువ చేసుకోవాలి, బిలో 40 ఉండాలి. అది ఆల్వేస్ దేర్ ఇన్ ఆల్ ద హైవే రోడ్స్ అండ్ అవుటర్ రింగ్ రోడ్స్ ఆల్సో. ఇవన్నీ కాకుండా అగ్రెసివ్ డ్రైవింగ్ చేయకూడదండి, చాలా ఇంపార్టెంట్. అండ్ హెజార్డ్స్ ఇందాక చెప్పాను కదండి, స్కాన్ ఫర్ హెజార్డ్స్, యాంటిసిపేట్ చేయాలి. ఆ గల్లీ నుంచి చూడొచ్చాడు సడన్గా ఏదైనా ముందు నుంచి ఏదో యానిమల్ ఏదో పోతే ఎలా, సడన్గా ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో అవుటర్ రింగ్ రోడ్ దాటి హైవే దాటి మనం వెళ్ళేసరికి 2 క్రాస్ రోడ్స్ వస్తాయి. క్రాస్ రోడ్స్లో స్లో డౌన్ చేసేయండి వెహికల్, హై స్పీడ్లో పోవాల్సిన అవసరం లేదు ఎవ్రీవేర్. ఎందుకంటే మీరు హై స్పీడ్లో పోయి ఎవరైనా గుద్దిండ్రు అనుకో, మళ్ళీ మీరు అక్కడే ఉండాలా, పోలీస్ కేసు అయితే జనాలు వచ్చి తంతరు కొడతారు. అది అవసరమా. ఒక 2 minutesే కదా, 2 minutes స్పీడ్ స్లో చేసి తగ్గిపోయిన తర్వాత మీరు ముందుకు వెళ్ళిపోండి అంతే. అట్ 2 minutesలో మనకేం కొంపలు అంటుకో, 2 minutesలో తక్కువ చేయకపోతే కొంపలు అంటుకుంటాయి, గుర్తుపెట్టుకో. దాని తర్వాత ఈ అగ్రెసివ్ డ్రైవింగ్, నాకు కొత్త కార్ వచ్చింది, కొత్త బైక్ వచ్చింది, వీలీలు కొడతా అంటారు అందరు. వీలీలు అంటే అందరికీ తెలిసింది, యంగ్స్టర్స్ అందరికీ. వీలీలు కొడితే బండి పాడవుతుంది ఫస్ట్. మీ బండి బాగుండదు, బండి పాడైపోతే సర్వీస్ సెంటర్ పంపించాల్సి వస్తుంది. ఇంకా వీలీలు కొట్టుకుంటా తిరిగి ట్రిపుల్ రైడింగ్ చేయడం, మీ వెహికల్ని మీరే డ్యామేజ్ చేస్తున్నారు. అది కాకుండా రోడ్ మీద అందరికీ ఒక థ్రెట్ అయిపోయారు. దాంతో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి, వెదర్ అవేర్నెస్. వెదర్ అవేర్నెస్ అంటే ఇవాళ ఫాగ్ ఎక్కువ ఉందనుకోండి, యూ షుడ్ అవాయిడ్ ద హైవేస్. నైట్ డ్రైవింగ్ అగైన్, ఎస్పెషల్లీ రెయినీ సీజన్ కానీ వింటర్ సీజన్లో చాలా, ఎందుకంటే రాత్రి సడన్గా మంచి ఎప్పుడు వస్తుందో తెలియదు, సడన్ హెవీగా రెయిన్ ఎప్పుడు టర్న్ అవుతుందో తెలియదు, అలా మీకు ఫాగ్ వచ్చేస్తుంది. అందుకే ఇందాక చెప్పాను కదండి, మా బావగారిది కూడా ఏమైంది అప్పుడు, January 1st అండి, 1971 ఇయర్. అప్పుడు కూడా చలికాలం,
ఫాగ్ ఉండి ఆ ఫాగ్లో తెలియలేదు పాపం తనకి. తన ముందుకు వచ్చాడు, వెనకాల ఆపోజిట్ డైరెక్షన్ లారీ వచ్చి గుద్దేసింది. ఆ లారీ వాడి మేజర్ తప్పు. ఎందుకంటే వాడు అక్కడెక్కడో యాక్సిడెంట్ చేసేసి హై స్పీడ్లో వచ్చేసాడండి. అది ఎస్పెషల్లీ నియర్ దట్ సెయింట్ జాన్స్ చర్చ్. అక్కడ మా బావగారు ప్రాణాలు పోయాయి. దీంతో చాలా ఫ్యామిలీ చాలా ఇంపాక్ట్ అయింది. అందుకే వెదర్ తక్కువ చేసి చూడకండి. వెదర్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కార్ తీసేటప్పుడు కానీ, మీరు బయట అవుట్ స్టేషన్ వెళ్ళేటప్పుడు ఫస్ట్ వెదర్ ఎట్లుంది, ఆ ఏరియాలో వెదర్ ఎట్లుందో చూసుకోండి. దారిలో వెదర్ ఎట్లా ఉండొచ్చో చూసుకోండి. వర్షాలు ఏమైనా పడుతున్నాయా, లేకపోతే ఫాగ్ ఉన్నట్టే మంచు బాగా ఎక్కువ మంచు అయిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ కాకుండా ట్రాఫిక్ రూల్స్కి అడాప్ట్ కావాలండి. ఒక్కొక్క స్టేట్ ఇంటర్ స్టేట్ వెళ్తున్నప్పుడు కూడా కొన్నిసార్లు రూల్స్ చేంజ్ అవుతాయి. అందుకే ఇక్కడెక్కడ ఏమేమి రూల్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలి. దాని తర్వాత అర్థం చేసుకోండి మీరు ఎందుకు వెళ్తున్నారు. ఎందుకంటే మీ రైట్స్, మీకు ఎంత హక్కు ఉందో రోడ్డు మీద, ఎదుటి వ్యక్తి కూడా అన్ని రైట్, ఆయనకు కూడా అన్ని అంత హక్కు ఉంది. కాబట్టి మీరే కరెక్ట్, వేరే వాళ్ళు కరెక్ట్ కాదనేసి అనకూడదు. కొంచెం కంపాషన్ తోటి డ్రైవ్ చేయండి. మీరు సేఫ్ ఉండాలి, ఎదుటి వ్యక్తి కూడా సేఫ్ ఉండాలి. అది గుర్తుపెట్టు. నేను సేఫ్ ఉండాలి, ఎదుటి వ్యక్తి కూడా సేఫ్ ఉండాలి. చాలా మంది ఏమంటారు, నేను కార్లో ఉన్నాను, నేనైతే సేఫ్, ఎదుటి సస్తే సావని. ఆ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి. నేను సేఫ్ ఉన్నా, అందుకే నేను కార్ నడుపుతాను, నేను టూ వీలర్ నడపాను. ఎందుకంటే వేరే వాడు గుర్తు నాకు డ్యామేజ్ అవుతుంది కదా. అది చాలా మందికి ఆ మెంటాలిటీ ఉంటుంది. ఇక్కడ గుర్తు పెట్టుకోండి. అదే నేను చెప్తాను. నేను పోయి ఇంకోడిని గుద్దకొడితే ఎదుటోడు వచ్చి నన్ను గుద్దకుండా నేను ఎట్లా జాగ్రత్త పడాలి. అది కార్లో ఉంటే కూడా నేను సేఫ్ అనుకోదు, ఎదుటి వ్యక్తి కూడా సేఫ్ ఉండాలి. అందరూ మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి. దాని తర్వాత వెహికల్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వెహికల్ టైం టు టైం మీరు ఎప్పుడు కూడా పెట్రోల్ కొట్టించేటప్పుడు కంపల్సరీ మీరు టైర్స్ గ్యాస్ ఫిల్అప్ చేయండి. ఎయిర్ ఫిల్అప్ చేయాల్సిందే, అది గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. అది ఎప్పుడు మీరు అది ఒక రూల్ లాగా పెట్టుకోండి. ఎప్పుడైతే పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేపిస్తానో అప్పుడు కంపల్సరీ ఎయిర్ కొట్టియాలి. దాని తర్వాత పెట్రోల్ బంక్స్లోకి వెళ్ళేసి మీరు బాటిల్లో నింపి ఎమర్జెన్సీ సరే చాలా మంది నింపి తెచ్చుకుంటారు. అది ఇట్స్ బ్యాండ్ యాక్చువల్లీ, బట్ అగైన్ కొంచెం చేస్తుంటారు చాలా మంది. ఇవన్నీ కాకుండా సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి, పాయింట్ అంటారు. అక్కడ కొంచెం వస్తాడు, 5.10 మళ్ళీ బండి మధ్యలో ఆగిపోతే ఇది సడన్గా బండి పెట్రోల్ ఆగిపోవడం వల్ల నేను కూడా వచ్చి గుద్దేస్తాడు కదా. సో ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం చేయాలి. వెహికల్ మెయింటెనెన్స్ టైం టు టైం, కార్బొరేటర్, వెహికల్, పెట్రోల్, బండి తీసేమో గాలి సరిగా ఉందా లేదా, పెట్రోల్ సరిగా ఉందా లేదా, బ్రేక్ సరిగా ఉందా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ టాప్ 10 డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్స్ అండి. నాకు ఎంతవరకు తెలిసిందో, నాకు ఇమేజ్ నుంచి ఎంతవరకు వచ్చిందో అది నేను మీతో షేర్ చేస్తున్నాను. ఇది మీకే కాదు, నాకు కూడా అప్లై అవుతుంది. కాబట్టి నేను కూడా నేర్చుకుంటున్నాను. ఈ ప్రజెంటేషన్ చెప్పేటప్పుడు కూడా నాకు కూడా మా పెద్దవాళ్ళు నేర్పారు, మా బావ వాళ్ళందరూ కూడా నేర్పారు. కాబట్టి దాంతోపాటు ఇవన్నీ కూడా యాడ్ చేసి షేర్ చేస్తున్నాను. ఇందాక చెప్పాము కదండి, నావిగేటింగ్ ద బ్లైండ్ స్పాట్స్. ఇక్కడ చూడండి సార్ క్లియర్గా, ఇక్కడ ఒక కార్ ముందు ఉంది, గ్రీన్ కార్, ఇక్కడ ఎల్లో కార్ ఉంది, ఇక్కడ రెడ్ కార్ ఉంది. ఇది బ్లైండ్ స్పాట్, ఇక్కడ మీకు కనపడదు, ఈ స్పాట్లో మీకు కనపడని చెప్తున్నారు క్లియర్గా. అందుకే లార్జ్ వెహికల్స్ ఆ వైడ్ బ్లైండ్ స్పాట్, పెద్ద పెద్ద బండ్లు అని వాళ్ళకి తెలియదు వెనకాల నుంచి ఏం బండ్లు వస్తున్నాయి. యూ కెనాట్ సీ ద డ్రైవర్స్ మిర్రర్, దే కెనాట్ సీ యూ. మీరు డ్రైవర్ మిర్రర్ కనపడాలి మీరు. ఎందుకంటే ఆ ముందు వచ్చే వెహికల్కి వాడికి మీరు కనపడాలి వెనకాల నుంచి, ఓహో ఈ వెహికల్ వస్తుందా లేదా. అందుకే షోల్డర్ చెక్ ఇందాక చెప్పాము కదండి. ప్రతి లోన్ ఎప్పుడైతే ఈ వెహికల్ ఇంకొక లేన్కి షిఫ్ట్ అయితే, ఈ వెహికల్ ఇంకొక లేన్ షిఫ్ట్ అయినా, ఈ వెహికల్ ఇంకో లేన్ షిఫ్ట్ అయినా కంపల్సరీ షోల్డర్ చెక్ చేసుకోవాలి. షోల్డర్ చెక్ చేసుకుంటూ ప్లస్ ద సేమ్ టైం 2 మిర్రర్స్లో చెక్ చేయాలి. మీ 2 వీలర్ ఉండనివ్వండి, 4 వీలర్ ఉండని, కంపల్సరీ 2 చూసుకోండి. 2 సైడ్ మిర్రర్, లెఫ్ట్ మిర్రర్, రైట్ మిర్రర్ చూసుకోవాలి. కార్లో ఉండేవాళ్ళు రియర్ వ్యూ మిర్రర్ కూడా చూడాలి కంపల్సరీ. అదే దట్ ఈస్ వాట్ వీఆర్ సెయింగ్ నావిగేటింగ్ ద బ్లైండ్ స్పాట్స్ అండి. దెన్ ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పెనాల్టీ 10,000 రూపాయలు అండ్ 6 months జైల్. అది ఇప్పుడు 2025, 2026 రూల్స్. నెక్స్ట్ అంబులెన్స్ బ్లాక్ చేస్తే 10,000 రూపాయలు ఫైన్. మొబైల్ ఫోన్ వాడితే 5,000 రూపాయలు ఫైన్. ఇక హెల్మెట్ అండ్ సీట్ బెల్ట్ లేకపోతే 1,000 రూపాయలు ప్లస్ 3 months సస్పెన్షన్. గుర్తుపెట్టి జువెనైల్ అఫెన్స్, చిన్న పిల్లలకి మాత్రం పేరెంట్స్ ఎవరైనా ఇస్తే 25,000 ఫైన్ ప్లస్ 3 years జైల్ ఫర్ పేరెంట్స్. దయచేసి పేరెంట్స్ అందరు వినండి, ఇది జువెనైల్ అఫెన్స్ కింద వస్తుంది ఇప్పుడు లేటెస్ట్. అట్లా ఏంటి 25,000 ఫైన్ పెనాల్టీ కట్టాలి పేరెంట్స్, ప్లస్ 3 years జైల్ ఫర్ ద పేరెంట్స్. సో మీ పిల్లలకి మీరు నా కొడుకు నా కూతురు బండి నడుపుతుంది, అండర్ ఏజ్ పిల్లలకి ఇచ్చేసి వాళ్ళు వితౌట్ లైసెన్స్ ఏమైనా నడిపిందంటే ఏమైనా అయితే మాత్రం మీరు కూడా పోతారు జైలుకి. అది మాత్రం మర్చిపోకండి. ఇది కొత్త రూల్స్ అండి, అప్డేటెడ్ ట్రాఫిక్ పెనాల్టీస్ ఆఫ్ 2025, 2026 గుర్తుపెట్టుకోండి సార్, మేడం, ఎస్పెషలీ మదర్స్ అందరు గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలకి మాత్రం, అండర్ ఏజ్ పిల్లలకి మాత్రం బైక్స్ మాత్రం ఇవ్వకండి. అది చాలా ఇంపార్టెంట్. నేర్చుకోండి, కాలనీలో గ్రౌండ్లో ఎక్కడో నేర్చుకోవచ్చు, కానీ దయచేసి రోడ్ల మీదకి పంపించకండి, మెయిన్ రోడ్స్ మీద, హైవేస్ మీద.
వితౌట్ ప్రాపర్ హెల్మెట్ అండ్ దిస్ థింగ్ ప్రాపర్ వాళ్ళకి 18 ఇయర్స్ వచ్చినాకనే లైసెన్స్ తీసుకోవాలి. ప్లస్ ఎల్ లైసెన్స్ అవన్నీ ఇస్తారు. ఆర్టీఏ మీ వెబ్సైట్ పెట్టాను కదా ఇంతకుముందు స్లైడ్లో, ఆర్టీఏకి వెళ్ళి మీరు చూసుకోండి, మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది ఆంధ్రప్రదేశ్లో ఉండొచ్చు, తెలంగాణలో ఉండొచ్చు. ఇందాకనే చెప్పాం కదండి, మ్యాండేటరీ సైన్స్, ప్రొహిబిషన్స్ అండ్ లిమిట్స్, కాషనరీ సైన్స్, వార్నింగ్ అండ్ హజార్డ్స్, ఇన్ఫర్మేటరీ సైన్స్, డైరెక్షన్ అండ్ సర్వీస్, ఇవన్నీ కూడా 3 కేటగిరీస్ ఉన్నాయి. మ్యాండేటరీ సైన్స్ అంటే ఏంటి, కాషనరీ సైన్స్ ఏంటి, ఇన్ఫర్మేటరీ సైన్స్. ఇది స్టాప్, అందరికీ తెలిసింది స్టాప్. ఇది ట్రయాంగిల్, రివర్స్ ట్రయాంగిల్ ఇస్ గివ్ వే. దెన్ స్ట్రైట్, ఇక్కడ దిస్ థింగ్ నో ఎంట్రీ, ఇక్కడ నో ఎంట్రీకి లేదు దారి తెలుసుకోవాలి. ఇక్కడ దాంతో పెడెస్ట్రియన్ ప్రొహిబిట్, అక్కడ వాక్ చేయకూడదు, ఎస్పెషల్లీ హైవేస్ అవన్నిట్లో కూడా చేయకూడదు. ఈ సింబల్ చూసుకోండి ఇక్కడ సింపుల్. ఇక్కడ ఏంటి, హార్న్ ప్రొహిబిటెడ్, ఎస్పెషల్లీ హాస్పిటల్ జోన్స్, ఎస్పెషల్లీ స్కూల్ జోన్స్లో హార్న్ ఇస్ ప్రొహిబిటెడ్. అండ్ నువ్వు పార్కింగ్, ఇక్కడ పార్కింగ్ చేయకూడదు, ఇది అందరికీ తెలిసిందే దిస్ థింగ్. దాని తర్వాత ఇక్కడ స్పీడ్ లిమిట్ ఎంత ఉన్నది, దాని తర్వాత రైట్ హ్యాండ్ డ్రైవ్, లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్, ఇవన్నీ తెలుస్తుంది. కర్వ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో రైట్ హ్యాండ్లో నెక్స్ట్ ముందుకు వెళ్ళండి, ఇట్లా రోడ్ ఇట్లా టర్న్ అవుతుంది రైట్కి, లేకపోతే ఇట్లా లెఫ్ట్ టర్న్ అవ్వచ్చు, ఇవన్నీ వస్తాయి. సో హెయిర్ పిన్ బెండ్ అంటాం, ఇక్కడ చూడండి రైట్ హెయిర్ పిన్ బెండ్, ఎస్పెషల్లీ హిల్ స్టేషన్స్ అటు సైడ్ వెళ్తున్నప్పుడు ఇవన్నీ వస్తాయి. రైట్ హెయిర్ పిన్ బెండ్, లెఫ్ట్ హెయిర్ పిన్ బెండ్, నేరో రోడ్ హెడ్ అంటే వెహికల్ ఇట్లా రివర్స్ నార్మల్ ట్రాక్, నేరో రోడ్ చాలా నేరో అయిపోతుందని తెలుస్తుంది. అలాగే దారి ఇవ్వాలంటే గివ్ వే, రివర్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. నేరో బ్రిడ్జ్ ఉంది అనుకో, బ్రిడ్జ్ ఉంటే కూడా ఇట్లా నేరో చిన్న బ్రిడ్జ్ అయిపోతుంది. పెడెస్ట్రియన్ క్రాసింగ్స్ ఉంటాయి అనుకోండి, తెలుసుకోవాలి. నెక్స్ట్ స్కూల్ జోన్, చిన్న పిల్లలు విత్ బ్యాగ్, స్కూల్ జోన్ హెడ్. దాంతో రౌండ్ అబౌట్, అక్కడ ముందు యూ టర్న్ కొట్టేదానికి రౌండ్ అబౌట్ ఉంటుంది, లేకపోతే యూ టర్న్ వస్తుంది. దాని తర్వాత సమ్ స్మాల్ బంప్ ఆన్ ద రోడ్ అనుకోండి, ఆ బంప్ కూడా ఇట్లా పెడతారు, దట్ ఈస్ ద థింగ్. బ్యారియర్ హైట్, ఇవన్నీ కూడా సింబల్. ఇవన్నీ జస్ట్ ఒక సింపుల్ ఒక ఇమేజ్ చెప్తున్నాను, కానీ మొత్తం ఈ ఇమేజెస్ అంటే తెలుసుకోవాలి డ్రైవింగ్ అప్పుడు. ఇట్స్ ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్ వాళ్ళు కంపల్సరీ ఈ సింబల్స్ మీద ఒక్క క్లాస్ అన్న కండక్ట్ చేయండి, ఒక క్విజ్ పెట్టండి బెస్ట్. అండ్ ఎవరైతే యూ కెన్ క్రాక్ ఎవ్రీథింగ్, మంచి ప్రైజ్ ఇవ్వండి పిల్లలకి. దట్ ఈస్ ద వే యూ హ్యావ్ టు మోటివేట్, ఎస్పెషల్లీ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్. ఇక్కడ ఇందాక చెప్పాను కదండి, ఈ యొక్క ఫోటో పాపం నాకు చాలా బాధ అనిపిస్తుంది ఈ ఫోటో నేను షేర్ చేయడం, బట్ ఆయన చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నలుగురు ఇండియన్స్, ఎస్పెషల్లీ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఒక తమిళనాడు, షేర్డ్ అంటే మొత్తం కాలిపోయారు డెత్లో, మల్టీ కార్ క్రాష్ ఇన్ యూఎస్ఏ, ఇండియన్స్ డైయింగ్ ఇన్ రోడ్ యాక్సిడెంట్స్ అబ్రాడ్. ఇక్కడ నేను షేర్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే, చాలా మంది ఎప్పుడైతే నేను పేపర్లో వెబ్సైట్స్లో చూస్తానో ఇండియన్ డైడ్ ఇన్ సో అండ్ సో పార్ట్ ఇన్ యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ పేరెంట్స్ అంతా బాధపడుతుంటారు. ఈ యాటిట్యూడ్ కింద పాపం వాళ్ళ మిస్టేక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వేరే వాళ్ళది కూడా ఆపోజిట్ సైడ్ ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ కొన్ని జాగ్రత్తలు మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇది నాతోటి షేర్ చేసింది కూడా మా బావగారు అండి, ఆయన డాక్టర్ రామ్ పసుపులేటి గారు. ఆయన చెప్పేవాళ్ళు ఇప్పుడు కూడా, వాళ్ళు తన యూఎస్ఏలో ఉంటారు. అక్కడ స్పీడ్ అంటే స్పీడ్, రూల్ అంటే రూల్. అక్కడ మీరు ఎప్పుడైనా పక్క లేన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళంతా హై స్పీడ్ లేన్స్ ఉంటాయండి. పక్క లేన్కి వెళ్ళేటప్పుడు వాడు ఎంత స్పీడ్లో వస్తుంటాడో మీకు తెలియదు, అది చాలా ఇంపార్టెంట్. ఆ సేఫ్టీ రూల్, మీ కార్ సేఫ్టీ రూల్స్ దే ఆర్ వెరీ వెరీ స్ట్రిక్ట్ అబ్రాడ్ అండి, ఇండియాలో నడిపించినట్టు కాదు. ఇక్కడ మేజర్ ఏంటంటే, ఇక్కడ మనం జనరలీ మన తెలంగాణ భాషలో చెప్పాలంటే, రెడ్ లైట్ ఉంటే అక్కడ, లేకపోతే ఫస్ట్ థింగ్ అరే కాకా ఉన్నాడా, కాకా అంటే మన ట్రాఫిక్ కానిస్టేబుల్, కాకా ఉన్నాడా, కాకా లేడా, ఆ చలో బాగా ఇంచి గాడి. ఆ రెడ్ లైట్ ఎందుకు పెట్టారు, వేరే వెహికల్స్ వెళ్తున్నాయి, వేరే వెహికల్స్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, కాబట్టి మీరు ఎవరు లేడు కదా అని ముందు వెళ్తే యాక్సిడెంట్ అయింది. అందుకే ఇండియాలో నడిపినట్టు బయట దేశాల్లో నడపకండి. పాపం యంగ్ లైఫ్స్ మీరు చూడండి, పాపం అమ్మాయి అబ్బాయిలు వాళ్ళతో పాటు చాలా మంది ఫ్రెండ్స్ ఇట్లా వాళ్ళు చనిపోతున్నప్పుడు, అబ్రాడ్లో యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నప్పుడు ఎంత బాధ ఉంటుంది వాళ్ళ పేరెంట్స్కి. ఐ కెన్ రియలీ ఫీల్ ఫర్ ఇట్. ఎందుకంటే పాపం వాళ్ళ బాడీ ఎట్లా వస్తుందో, ఏం చేస్తుందో వాళ్ళకి ఏం తెలియదు, ఎవరు అప్రోచ్ అవ్వాలో తెలియదు. అప్పటికి చాలా మటుకు మన ఎంబసీస్, కాన్సులేట్స్, మన వేరే అసోసియేషన్, తెలుగు అసోసియేషన్స్ చాలా హెల్ప్ చేస్తాయండి బాడీని పంపించడానికి. రియల్లీ థ్యాంక్స్ టు దెమ్. కాకపోతే మీరు ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళినప్పుడు, ఇక్కడ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నప్పుడు, ఇండియాలో కానీ మన హైదరాబాద్లో కానీ మన ఆంధ్రాలో నడిపినట్టు అక్కడ నడపకండి. అతి జాగ్రత్తగా ఉండాలి, సేఫ్టీగా ఉండాలి. నేను ఒక్క లేన్ మీరు దాటి ఇంకో లేన్కి వెళ్ళేసరికి వెనకాల నుంచి కొట్టేస్తాడు. అందుకే వన్ స్మాల్ మిస్టేక్ అండ్ ఫినిష్, అక్కడ యాక్సిడెంట్ కావు, డెత్ స్ట్రైట్. అందుకే చూస్తున్నాం కదా, అందుకే దిస్ ఇస్ వన్ పర్టికులర్ కేస్. ఎందుకు షేర్ చేయాల్సి వచ్చిందంటే, మీ అందరికీ నేను షేర్ చేసి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనేసి నా ఉద్దేశం అండి, అందుకే చేశాను ఇది. దాని తర్వాత ఒక స్మాల్ క్విజ్ ఇక్కడ, వాట్ ఈస్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ ఫ్యాటల్ క్రాషెస్ ఇన్ ఇండియా, మీరు చూస్తున్నారు కదా, క్విజ్గా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. సింపుల్ క్వశ్చన్. ఇక్కడ అన్ని స్టాటిస్టిక్స్ కూడా, నైట్ మేర్ ఫర్ మోటర్స్ అండ్ టైమింగ్స్తో సహా ఉందండి. ఇక్కడ ఏ టైంలో ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ 6 PM to 9 PM, ఎర్లీ మార్నింగ్, ఎస్పెషల్లీ ఫాగ్ టైమ్స్లో ఎక్కువ అవుతుందా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలండి. అందుకే మీరు గుర్తుపెట్టుకోండి సార్, మేడం, యంగ్స్టర్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, బెటర్
to rules to protect lives, not just to avoid fines. Better to arrive 5 minutes late than 20 minutes early. So that is why it is very important. Then మేము ముందు ఉండడం, ముందు జాగ్రత్త, ముందు చూపు ఇంపార్టెంట్. అందుకే దాన్ 20 minutes ఎర్లీ అంటే ఇక్కడ ఎందుకు బెటర్ టు అరైవ్ 5 minutes లేట్ దాన్ 20 years ఎర్లీ అది చెప్తున్నారు. ఇక్కడ 20 ఏళ్ళు మీకు పోతుంది మీ లైఫ్లో. ఇన్స్పెక్ట్ యువర్ వెహికల్, ఆల్వేస్ వేర్ యువర్ హెల్మెట్, వేర్ యువర్ సీట్ బెల్ట్ కంపల్సరీ అండి. వేరింగ్ ద సీట్ బెల్ట్ అండ్ హెల్మెట్. మీతో పాటు వెనకాల కూడా డ్రైవర్ ఎవరైనా ఉంటే, ఎస్పెషల్లీ 2-wheeler, వీలైతే వాళ్ళకు కూడా ఒక హెల్మెట్ ఇవ్వడం బెటర్. అడిషనల్ హెల్మెట్ ఉండడం ఆల్వేస్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద లాంగ్ రన్. అందుకే రూల్స్ ఆర్ దేర్ ఫర్ లైఫ్ సేవింగ్ ప్రోటోకాల్స్, అడ్హరెన్స్ టు ట్రాఫిక్ స్టాచ్యూట్స్ అండ్ డిఫెన్సివ్ ప్రాక్టీసెస్, సేఫ్ గార్డ్స్ నాట్ ఓన్లీ ద డ్రైవర్ బట్ ఆల్సో ప్యాసింజర్స్, పెడెస్ట్రియన్స్. ఎస్పెషల్లీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏపీఎస్ఆర్టీసీ బస్ డ్రైవర్స్, తెలంగాణ ఆర్టీసీ బస్ డ్రైవర్స్, ఆటో డ్రైవర్స్, ఆల్ స్కూల్ బస్ డ్రైవర్స్, కాలేజ్ బస్ డ్రైవర్స్ జాగ్రత్తగా ఉండండి సార్. ఎందుకంటే మీ మీద మీ కుటుంబం ఆధారపడి ఉంటుంది, మీ డ్రైవింగ్ మీద మీ కుటుంబం ఆధారపడి ఉంటుంది, మీ ఇంటి వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తుంటారు. ఇవే కాకుండా మీరు తీసుకుపోయే పిల్లలు ఎవరైతే ఉంటారో, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, మీ ప్యాసింజర్స్ ఎవరైతే మీరు కూర్చుంటారో వాళ్ళందరి గురించి కూడా ఎదుటి ఫ్యామిలీ వెయిట్ చేస్తుంటుందండి. అందుకే వాళ్ళ బాధ్యత అంతా మీ మీద ఉంటుంది. అందుకే దయచేసి ఎస్పెషల్లీ ఆటో డ్రైవర్స్ కూడా చాలా జాగ్రత్తగా సేఫ్టీ ప్రోటోకాల్స్ పాటించాలండి. ఈ డిఫెన్సివ్ డ్రైవింగ్ నేర్చుకోవాలి. అందుకే ట్రాఫిక్ స్టాచ్యూట్, డిఫెన్సివ్ ప్రాక్టీసెస్ నేర్చుకోవాలి. అందుకే ఇక్కడ ఫిలాసఫికల్ రిమైండర్ ఏమంటున్నారని, ఇట్స్ బెటర్ టు అరైవ్ 5 minutes లేట్. 5 నిమిషాలు లేట్ పోయినా పర్వాలేదు, కానీ 20 ఏళ్ళు పోతాయి దాన్ 20 years ఎర్లీ ఇన్ ద నెక్స్ట్. అందుకే జస్ట్ రిమైండర్ దట్ పంక్చువాలిటీ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. అందుకే నెక్స్ట్ రేపు పొద్దున జాబ్ ఇంటర్వ్యూ ఉంది, ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక ½ hour ముందు వెళ్ళండి. తొందర ఏమందుకు ఉంటారు, కొంతసేపు వెయిట్ చేస్తారేమో, ఉండనియండి. లాస్ట్ మినిట్ బయలుదేరి లాస్ట్ మినిట్ రష్ వెళ్ళేసి మీరు స్పీడ్ వెళ్ళి వేరే వాళ్ళని గుద్దేసి మీకు దెబ్బలు తగిలి వేరే వాళ్ళకి దెబ్బలు తగిలి ఇది అవసరమా? అంత కొంపలు అంటుకునే ప్రోగ్రామ్ ఏముంది? అందుకే వెళ్ళేటప్పుడు వెహికల్లో పెట్రోల్ ఉందా లేదా, గాలి సరిగా ఉందా లేదా, బ్రేక్ పడుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. బిఫోర్ యూ టేక్ అవుట్ ద వెహికల్ ఫర్ ద డే ఒక్కసారి చెక్ చేసుకోండి. కొంచెం ముందుకు వెళ్ళగానే బ్రేక్ అన్నీ చెక్ చేసుకోండి. బయట ఫస్ట్ బండి తీయగానే గాలి సరిగా ఉందా లేదా వెహికల్కి, నెక్స్ట్ స్టార్ట్ చేయగానే బ్రేక్ సరిగా ఉందా లేదా, అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు టెస్టింగ్ చేసింది దాన్ని యూ కెన్ గో. అది హ్యాబిట్ లాగా చేయండి. పెద్దలకే కాదు, పిల్లలందరూ కూడా మీరు అలవాటు చేసుకోవాలి. పెద్దలకి ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద అడల్ట్స్ టు టీచ్ యువర్ చిల్డ్రన్ వాట్ ఆర్ ది సేఫ్టీ ప్రోటోకాల్స్ అండ్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్. ఐ హోప్ మీకు అందరికీ అర్థమైనట్టుంది. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేశానండి. అందుకే మళ్ళీ మీతో అందరికి ఒకసారి చెప్తున్నాను. జస్ట్ దిస్ ఇస్ ద ఫైనల్ స్లైడ్. సో ఐఎమ్ ట్రైంగ్ టు షేర్ విత్ యూ వాట్ ఈస్ డ్రైవింగ్ యాజ్ అ లైఫ్ సేవింగ్ యాక్ట్. టాప్ 10 డిఫెన్సివ్ డ్రైవింగ్ ఏంటి? ఫస్ట్, స్టే ఫోకస్. మీరు ఫోకస్, ఐఎమ్ ఆన్ ద రోడ్, ఐ నీడ్ టు బీ సేఫ్, ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ అదర్స్ ఆల్సో. నేను జాగ్రత్తగా ఉండాలి, ఎదుటి వ్యక్తిని కూడా యాంటిసిపేట్ చేయాలి నేను ఎక్కడి నుంచి ఏమేమి తప్పులు జరగవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటి? సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. సేఫ్ డిస్టెన్స్, మీరు హైవే మీద ఉన్న, అవుటర్ రింగ్ రోడ్ మీద ఉన్న, సిటీలో తిరుగుతున్నా కానీ సేఫ్ డిస్టెన్స్, వెహికల్ టు వెహికల్ కొంచెం డిస్టెన్స్ పెట్టుకోండి. దాని తర్వాత సిగ్నల్స్ దగ్గర జాగ్రత్తగా చూడండి. మీరు 4-wheeler డ్రైవ్ చేస్తుంటే మీరు రియర్ వ్యూ మిర్రర్లో చూడండి, లెఫ్ట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ మిర్రర్స్లో చూడండి. బ్లైండ్ స్పాట్ నాకు అన్నాం కదా అది. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఒబే ద స్పీడ్ లిమిట్స్ అండి. అక్కడ స్పీడ్ లిమిట్ ఎంత దాని ప్రకారం ఫాలో అయితే మీకు మంచిది, ఎదుటి వ్యక్తి కూడా మంచిది. దాంతో స్కాన్ ఫర్ హజార్డ్స్ అంటే చెప్పాం కదా, హైవే దిగంగానే ఒక రూరల్ ఏరియా వెళ్తున్నప్పుడు అక్కడ ఏమైతే ఉన్నాయో దాని ప్రకారం మీరు యాంటిసిపేట్ చేయాలి. అది ఈ గల్లీని సడన్గా కూడా బైక్ వేసుకుని వచ్చింది, సైకిల్ వేసుకుని కూడా పిల్లోడు వచ్చేసాడు, అయితే ఎట్లా, దానికి మనం స్కాన్ ఫర్ హజార్డ్స్. ఇక్కడ ఎందుకు మనం చేస్తున్నట్టు, ఇవాళ మార్నింగే న్యూస్ వచ్చిందండి మాకు. ట్రిమల్గిరి ఏరియాలో ఆర్మీ పబ్లిక్ స్కూల్ దగ్గర ఒక లేడీ స్కూటీ నడుతూ స్కిడ్ అయి పడిపోయిందండి. పాప ఆమెకు దెబ్బలు తగిలితే వెనకాల చిన్న వాళ్ళ పాపనో అబ్బాయో ఉన్నారు, వాళ్ళు పడిపోయిన వెనకాల నుంచి ఆర్మీ ట్రక్ వచ్చి గుద్దేశారు. ఇప్పుడు ఆ ఆర్మీ ట్రక్ వాళ్ళకి ఎవడు యాంటిసిపేట్ చేస్తాడు, ముందు సడన్గా బైక్ స్కిడ్ అవుతాయి. ఇదే యాంటిసిపేషన్, ఇదే డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటాం. అదే ప్రొటెక్ట్ చేసి ఉంటే ఆర్మీ వెహికల్ కూడా కొంచెం కరెక్ట్ స్పీడ్, అది కూడా సిటీలో తిరుమలగిరి ఏరియా ఆర్మీ పబ్లిక్ స్కూల్ ట్రాఫిక్ బాగానే ఉంటుంది. అయినా కానీ ఆ వాడు ఎంత స్పీడ్లో వస్తుండే, అది కూడా ఆర్మీ వ్యాన్, మళ్ళీ వాడు ఎంత స్పీడ్లో వస్తుండే పాపం చిన్నారి ప్రాణం పోయింది. అందుకే స్కానింగ్ ఫర్ హ్యాజార్డ్ చాలా ఇంపార్టెంట్. యాంటిసిపేట్ చాలా ఇంపార్టెంట్. ఐ రియలీ థ్యాంక్ మై డాక్టర్ రామ్. అవాయిడ్ అగ్రెసివ్ డ్రైవింగ్, ఫాస్ట్ డ్రైవింగ్ చేయకండి, ర్యాష్ డ్రైవింగ్ చేయకండి, అగైన్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకండి. అది చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ డేంజరస్. మీరు మీ కొత్త బైక్ వచ్చిందో కొత్త కార్ వచ్చిందో అని చేసేస్తే వేరే వాళ్ళకి చాలా నష్టం అవుతుంది. దాంతో బెదర్ చెప్పాను కదా ఇందాక మా బావగారిది ఇష్యూ కూడా,
ఈ వెదర్ అవేర్‌నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏ ప్లేస్‌కెళ్తున్నారో రోజు పొద్దున్న చూసుకోవడం. ఒక్కొక్కసారి వెహికల్ ఏమైతది, వెదర్ వల్ల కూడా కొంచెం గట్టిగా అయిపోతది. కారు ఒకసారి బ్యాటరీ స్టార్ట్ కాదు. ఇవన్నీ చెక్ చేసుకోవాలండి. చాలా ఇంపార్టెంట్. వెదర్ అవేర్‌నెస్ ఎక్కడ ఎళ్తున్నారు, ఏ ప్లేస్‌కెళ్తున్నారు, వర్షం ఏమైనా పడుతుందా? దట్ ఈస్ వాట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్. ప్లస్ ఇవన్నీ కాకుండా అడాప్ట్ టు ద ట్రాఫిక్ రూల్స్. దాని తర్వాత అండర్‌స్టాండ్ ద రైట్ ఆఫ్ వేరోలో కూడా దారి ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ అంబులెన్సెస్, ఎమర్జెన్సీ వెహికల్స్ ఉంటాయి, ఫైర్ వెహికల్స్ ఉంటాయి, గవర్నమెంట్ వెహికల్స్ ఉంటాయి. కాబట్టి యూ హావ్ టు గివ్ దెమ్ ద రైట్ ఆఫ్ ద వే. దాంతో వెహికల్ మెయింటెనెన్స్, ఇవన్నీ కాకుండా వెహికల్ మెయింటెనెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టైంకి వెహికల్ మెయింటైన్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ టేకింగ్ ఇన్సూరెన్స్. వెహికల్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అండి. నెగ్లెక్ట్ చేయకండి. ఉట్టి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోకండి. కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే బికాజ్ ఐఎమ్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ కాబట్టి వెహికల్స్ మీకు ఎన్ని వెహికల్స్ మీరు సొంతంగా వాడే వెహికలే కాదు, మీ కంపెనీలు ఎన్ని వెహికల్స్ తిరుగుతున్నాయి, మీ స్కూల్లో ఎన్ని బస్సెస్ ఉన్నాయి, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉందా లేదా, అవన్నీ టైం టు టైం చెక్ ఉండాలి. లేదు తర్వాత చూసుకోవచ్చండి. బస్ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోతే మళ్ళీ ప్రాబ్లం అయింది. భారతీయుడు సినిమా చూసింది కదా, గుర్తుపెట్టుకోండి ఫిట్నెస్ సర్టిఫికేట్. సో అందుకే ఎవ్రీ స్కూల్, ఎవ్రీ కాలేజ్ బస్ ఫిట్నెస్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అండి. డ్రైవర్ కూడా ఎప్పుడు తాగి నడపకూడదు. డ్రైవర్స్ కూడా టైం టు టైం చెక్ చేయండి. స్కూల్ బస్సెస్ కానీ, కాలేజ్ బస్సెస్ కానీ. ఇవాళ రేపు మంచి ఒక హ్యాబిట్ వచ్చింది. ఇఫ్ ఐఎమ్ డ్రైవింగ్ ర్యాష్లీ కాల్ దిస్ నంబర్ అనే స్టిక్కర్ అతకబెడుతున్నారు. అది వెరీ గుడ్, చాలా మంచి ప్రాక్టీస్ అండి. అది అందరికీ హెల్ప్ అవుతుంది. సో నేను ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది మీతో షేర్ చేశాను ఈ డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్కి. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ నేను ఇంటర్నెట్ సేకరించి మీకు అందరికీ షేర్ చేస్తున్నాను. ఇది మై ఓన్లీ ఇంటెన్షన్, మా స్వచ్ఛంద సంస్థ స్పాన్ ఏదైతే ఉందో, స్పాన్ ఇండియా NGO.bbly.com, ఇక్కడ చూడొచ్చు మీరు, దాంట్లో ఉంది. అందుకే దాని పార్ట్ ఆఫ్ ద అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఇది నేను షేర్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇది నచ్చితే ఈ వీడియో మీరు దయచేసి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో I did my best to share the information. And here I would like to thank first Kushal Garu of Zone Ads TV, and next is Naresh and Malcolm Garu, who were instrumental, who have inspired us to do this video. And the next definitely is Dr. Raj Kolipara Garu, who has shared the information about my Garu Bhakta Jivan, and definitely Dr. Ram, who guided us in so many ways, especially me. అందుకే నేను ఇవన్నీ మీతో షేర్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చిందనేసి నేను ఆశిస్తున్నాను. దయచేసి మీ పిల్లల్ని కాపాడుకుందాం. మనం రోడ్ మీద డ్రైవ్ చేస్తాం, మనము జాగ్రత్తగా ఉందాం, యాంటిసిపేట్ చేద్దాం ఎక్కడి నుంచి రావచ్చు. వేరే వాళ్ళు కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఇది రోడ్ సేఫ్టీ ఇనిషియేటివ్ అండి ఫ్రమ్ జోన్ యాడ్స్ టీమ్. అండ్ నా పేరు అశ్విన్ నల్లారి నాయుడు. ధన్యవాదాలు. జై హింద్. భారత్ మాతా కీ జై.